బంగ్లాదేశ్ తెలివిగా వ్యవహరిస్తోందా, ప్రపంచాన్ని కన్ఫ్యూజన్లోకి నెట్టాలని చూస్తుందన్నది మాత్రం అర్థం కావట్లేదు. ఓవైపు ఇండియాపై కసుబుసులాడుతున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ విషయంలోనూ తమకు ప్రయోజనం కలిగించేలా మాత్రమే వ్యవహరిస్తామంటూ కొత్త డ్రామా మొదలుపెట్టింది. పాకిస్తాన్తో సఖ్యతను ఇష్టపడని బంగ్లా వాసులను పాసిఫై చేసేలా కొత్త కథ మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. అసలే పాకిస్తాన్, ఆపై బంగ్లాదేశ్కు క్షమాపణలు చెప్పడం, అది కూడా బహిరంగంగా జరిగే పనేనా అన్న ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. అంతేకాదు, ఇప్పటికే పైసలు లేక ఆర్థిక వ్యవస్థ ఆగమాగమవుతున్న తరుణంలో పాకిస్తాన్ 54 ఏళ్ల క్రితం ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తోందని ఊహించడం పెద్ద సాహసమే అవుతుంది. 1971లో పాకిస్తాన్ నుంచి వేరుపడ్డ తర్వాత ఉమ్మడి ఆస్తుల్లోని $4.3 బిలియన్ తిరిగి చెల్లించాలని బంగ్లాదేశ్ను కోరింది. ఆ సమయంలో జరిగిన దారుణాలకు పాకిస్తాన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. నాటి నుంచి నేటి వరకు రెండు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను బంగ్లా ప్రస్తావిస్తోంది. వాటన్నింటికీ ఇరు దేశాల పరిష్కారాలు అన్వేషించాలంటోంది. ఇక రెండు దేశాలు 15 ఏళ్ల తర్వాత తొలిసారి విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు బంగ్లా రాజధాని ఢాకాలో జరిగాయి. 1971లో తూర్పు పాకిస్తాన్ నుండి విడిపోయి స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పాటయ్యాక తాము నష్టపోయిన అన్ని అంశాలను అజెండాగా ముందుకు తీసుకొచ్చింది. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి జాషిముద్దీన్ పాకిస్తాన్ కార్యదర్శి అమ్నా బలోచ్తో చర్చించారు. ఏప్రిల్ 27, 28 తేదీల్లో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంగ్లా పర్యటనకు ముందు ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి ఆస్తులను సమానంగా పంపిణీ చేయాలని, 1970 తుఫాను బాధితుల కోసం పంపిన విదేశీ సహాయ నిధులను తిరిగి బదిలీ చేయాలని బంగ్లా కోరుతోంది. 1971లో అప్పటి పాకిస్తాన్ సైన్యం చేసిన మారణ హోమానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బంగ్లా పాకిస్తాన్ కోరింది. చారిత్రకంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించడానికి ఇదే సరైన సమయమని బంగ్లాదేశ్కు $4.3 బిలియన్, 1970 సైక్లోన్ సహాయంగా $200 మిలియన్ అడుగుతోంది. అంటే ఇది అసలు సరైనటువంటిదేనంటారా? ఎంతవరకు న్యాయం? మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు. హలో, ఎలా ఉన్నదండి? వినపడుతుందా అండి? యా, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ క్లియర్. అది కాదు, ఇప్పుడు మర్చిపోకూడదు, విరోధులు స్నేహితులు అయిపోతారు, స్నేహితులు విరోధులు అయిపోతారు. ఈవేళ ఎవరైతే రష్యా, అమెరికా అసలు ఒకరితో ఒకరు మాట్లాడలేకుండా యుద్ధ పరిస్థితుల్లో మొత్తం అంతా 1945 నుంచి 90 వరకు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసి, సైన్యాలు డెవలప్ చేసి, 1,00,000 మంది అమెరికన్ సైనికులు యూరోప్ లో ఉండి, ఐరన్ వాల్ అంటారు, కొన్ని దేశాల నుంచి ఇంకో దేశం వెళ్ళనివ్వకుండా చేసి అంతా చేసిన ఇవాళ స్నేహితులు అయిపోయారు కదా రష్యా, అమెరికా. అదే కాకుండా జర్మనీ, ఫ్రాన్స్ గత 500 సంవత్సరాల్లో, ఈ గత 75 సంవత్సరాలు తప్ప ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండేవారు. జర్మనీ, ఫ్రాన్స్ ఎప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ యుద్ధం చేశారు, అయిపోగానే మళ్ళీ 20 సంవత్సరాల్లో ఇంకో పెద్ద యుద్ధం చేశారు, దాని ముందర ఎప్పుడు యుద్ధం, అది స్నేహితులు అయిపోయారు. మనం ఇది సీరియస్గా చూసుకోవడం. వాళ్ళు విరోధంగా ఉన్నారు, స్నేహంగా మళ్ళీ అయిపోయారంటే, ఎవరైతే విరోధంగా ఉన్నారో ఆ నాయకులు చచ్చిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త అవసరాలు వచ్చాయి. విరోధి నా స్నేహితుడు, ఆ ఫిలాసఫీస్ అన్నీ ఉంటాయి. మనం ఎన్ని సీరియస్గా తీసుకోకూడదు. పాకిస్తాన్తో స్నేహం చేసుకొని, చైనాతో స్నేహం చేసుకొని భారతదేశం పట్టించుకోకూడదు. మనం వద్దంటే ఆగారు కదా, చేసుకుంటే చేసుకునే మంచిది. ఆఖరికి మనం తప్పేం లేదు. పాకిస్తాన్కి బంగ్లాదేశ్ నుంచి వచ్చేది కొంచెం ఆనందం వస్తుంది, ఏదో భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు అంతవరకు. చైనాకి ఏం ఆనందం వస్తుంది? చైనా వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ ఏం కుదరదు. చైనా డబ్బు వేస్ట్ అయిపోతాయి. మనం పెద్ద పట్టించుకోకూడదు నా వ్యూ. స్నేహం చేసుకుంటే చేసుకుంటారు, పోతే పోతారు, లెక్కలేదు. భారతదేశం చాలా పెద్ద దేశం, పెద్ద విషయం. మనం పట్టించుకోకూడదు, పర్సనల్గా కూడా తీసుకోకూడదు. ఇందాక ఒక మాట అన్నా, అంత సీరియస్గా తీసుకోవాలా? పర్సనల్గా తీసుకోకూడదు. మనం ముందరకు వెళ్ళిపోతూ ఉండాలి. వాళ్ళు అక్కడే ఉంటారు, మళ్ళీ అది తప్పించుకోవాలి. వాళ్ళ స్నేహం తప్పించుకోవాలి విరోధం కంటే. వాళ్ళతో విరోధం కంటే స్నేహం ప్రమాదం. ఎందుకంటే స్నేహంతో అన్నీ అడుగుతారు, అన్నీ కావాలి. ఏమి ఇచ్చినా తృప్తి ఉండేది కాదు బంగ్లాదేశ్. తిండి ఇచ్చారు, ట్రైన్లు ఇచ్చారు, పవర్ ఇచ్చారు, డ్యామ్లు ఇచ్చారు, కన్సెషన్స్ ఇచ్చారు, ట్యాక్సెస్. నీరుకి మనమే డ్యామ్ కట్టి నీరు ఉరుగుతూ ఉంటాం. ఇప్పుడు బంగ్లాదేశ్కి వెళ్ళే నీరు ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మపుత్ర నుంచి, అస్సాం నుంచి వస్తుంది, గంగా నుంచి వస్తుంది. ఆ తప్ప ఏం లేదు. ఇవన్నీ ఉండగా మనం వాళ్ళతో విరోధం వచ్చినా మనకు మంచిదే అని నేను భావిస్తాను. స్నేహంగా ఉంటే కొన్ని పనులు చేయలేం. స్నేహంగా ఉంటే మన బంగ్లాదేశ్, భారతదేశం మధ్యన గోళ్ళ కట్టలేం. విరోధంగా ఉంటే కట్టుకోవచ్చు కదా. సో ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తాను. కొంచెం టైటిల్ చేయొచ్చు కదా.
మనకి మన ఇంటి పక్కన నేబర్కి ఏదో స్నేహంగా ఉన్నన్నాళ్ళు మనం పడాలి. ఎప్పుడైతే స్నేహం లేదు ఇక లెక్క లేదు కదా, మన హక్కులు మనం సేఫ్ గార్డ్ చేస్తాం. సో నేను పాజిటివ్గా ఆలోచించుకుంటున్నా. బంగ్లాదేశ్తో మనకి స్టేట్ మంచి చెడ్డదేం లేదు, స్నేహం లేకపోవటం. పాకిస్తాన్తో చేసుకో స్నేహం, ఎవరితో అయినా చేసుకో, నాకు చాలా ఆనందపడుతున్నాం. స్నేహాలు చేసుకో అని లెక్క పెట్టకుండా మొదలుగా ఏదో వాళ్ళు స్నేహం చేసుకుంటున్నారా మళ్ళీ వదిలేశారా అని ఆ యాటిట్యూడ్ చేస్తే మాత్రం మనం నష్టపోతాం. రాబోయే రోజుల్లో నేను అనుకున్న యాటిట్యూడ్ తీసుకుంటే గవర్నమెంట్కి ఒక మంచి ఆప్షన్ తెస్తే చేసుకునే మనకి లెక్కలేదు. ఇది పెద్ద మనం బంగ్లాదేశ్ మీద చూసి మనం వ్యవహరించట్లేదు. బంగ్లాదేశ్ మనకు అంత ముఖ్యం కాదు. స్నేహం కావాలి, వస్తే మంచిది, లేకపోతే రావద్దు. లేకపోతే అది మరీ మనం మంచిది. ఈ సమయంలో మనం సేఫ్ గార్డ్ అయిపోవాలి. బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే వచ్చారో పేపర్లు ఏవో తిరిగి పంపించేయాలి. మంచి వంక ఇది, చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇవన్నీ ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను రోజా గారు. ఇదే పెద్ద మనం ఆశ్చర్యపోయి బాధపడే వ్యవహారం కాదు. సో మనకైతే ఆ దేశంతో స్నేహత్వం కంటే శత్రుత్వమే బెటర్ అంటారు, విరోధమే బెస్ట్. అసలు Yeah. స్నేహం విలువలేని స్నేహం దేనికి? ఇప్పుడు స్నేహం ఉన్నందుకు ఏంటి, మేము పాకిస్తాన్తో స్నేహంగా ఉండమన్నందుక రహస్యంగా పాకిస్తాన్తోనే మాట్లాడుకుంటా ఉన్నారు గత 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు, అన్నీ మర్చిపోయారు. ఎందుకంటే ఒక పెద్ద దేశం భారతదేశం మీద న్యాచురల్ గా చిన్న దేశాలకు పక్కన ఒక హేట్రేడ్ ఉంటుంది, నార్మల్ అది. అది మన మీద ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇదేదో బంగ్లాదేశ్ చైనాతో స్నేహం అయిపోతా, అమెరికాతో అయిపోతా, పాకిస్తాన్తో అయిపోతా. అమెరికా నీ స్నేహం అక్కర్లేదన్నా, నువ్వు డబ్బులే కావాలి గెలవుతున్నా డొనాల్డ్ ట్రంప్. చైనా కూడా ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు తగ్గిస్తారు సాయం. మన బంగ్లాదేశ్ మీద పడి అల్లరి చేస్తే చైనా పెంచుతారు. సో ఇవన్నీ మన విదేశ మంత్రాలకి తెలుసు అనుకుంటున్నా, మనకంటే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే 24 గంటలు ఆ పనే చేస్తారు. కానీ నాలాంటి వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో చూసి చదివి అబ్జర్వ్ చేసి బంగ్లాదేశ్ని నేను లక్కీగా కూడా వన్స్ విజిట్ చేశాను. బంగ్లాదేశ్ షేక్ ముజిబుర్ రెహమాన్ బ్రతుకున్నప్పుడు విజిట్ చేశాను ఇప్పుడు స్టూడెంట్గా. అప్పుడు వేరే టెన్స్ సిచ్యువేషన్ ఉండేది, ఏదో బ్రహ్మాండమైన స్నేహం అయిపోతాం బంగ్లాదేశ్ భారతదేశం అంటే అవలేదు, కుదరదు, ఎన్నో కారణాలు. కానీ సమయం క్యూర్ చేస్తా. మనం ఓపిక పట్టుకోవాలి, తొందర పట్టుకోవద్దు, రెచ్చిపోకూడదు కూడా. సమయం క్యూర్ చేస్తా. ఎందుకంటే ఒక సెక్షన్ జనాభా భారతదేశం మీద మంచి అభిప్రాయం ఉన్నది, మనతో స్నేహం ఉండాలన్నారు కాబట్టి వాళ్ళని మనం బిట్రే చేయకుండా పర్సనల్గా తెచ్చుకోవడం, తొందర పడకూడదు. కానీ వాళ్ళతో స్నేహం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టం. మన జాగ్రత్త పడటానికి ఇది మంచి అవకాశం. ఆ 4500 బోర్డర్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి, ఫెన్స్ కట్టాలి, గోళ్ళ కట్టాలి, ఇది వచ్చిన తరిమేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి. బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కరప్షన్ ఆఫ్ చేయాలి, చాలా పని చేయాలి ఆ బోర్డర్ మీద. చేసే టైం వచ్చింది. ఎస్, అయితే బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్తో చేస్తున్న కొత్త ఫ్రెండ్షిప్ తెలివైన వ్యవహారంగానే చూడాలంటారు. అంటే ఈ కొత్త స్నేహం వల్ల బంగ్లాదేశ్కు ఎంతవరకు లాభం ఉంటుంది? లాభం అంటే వాళ్ళు ఏదో ఆనందపడతారండి. అదేదో భారతదేశానికి నొప్పెట్టాం, భారతదేశం ఏమనుకుంటున్నారు, పెద్ద మనకి లెక్కలేదు అని వచ్చేసారు బయటికి. చాలా చాలా డిస్మిసివ్గా ఉండాలి, ఎంకరేజ్ కూడా చేయాలి. వెరీ హ్యాపీ, మీరు అన్నీ మర్చిపోయి స్నేహాలు చేసుకోండి అని చెప్పాలి, నాట్ బాదర్డ్ అని. అది మనం చూపెట్టాలి. ఆ సూపర్ సీరియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మనకేదో లెక్కలేనట్టుగా మెజెస్టిక్ గా భారతదేశం స్పర్న్ చేయాలి, స్కార్న్ చేయాలి. వాళ్ళు స్కార్న్ అంటే లెక్కలేనట్టుగా చూడాలి, అది చాలా ముఖ్యం. సో థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు.